సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. ప్రజాపాలనలో ప్రతి ఎకరాకు రైతులకు సాగునీరు అందించాలన్నదే మా ప్రభుత్వ ధ్యేయం. రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలంటూ మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా ఖరీఫ్ కు ప్రతి ఎకరానికి సాగునీరు అందించాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఇరిగేషన్ అధికారులతో కలిసి కొల్లాపూర్ ప్రాంతంలోని నర్లాపూర్ వద్ద పాలమూరు ప్రాజెక్టు పనులు, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంపుల పురోగతిని మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. అనంతరం ఇంజనీరింగ్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముందుకు రాదు. ఫోనా ఇసి పెడతానే, కొత్త ఫోన్ ఇప్పించుకుంటాను. వారు ఈ ప్రాంతంలో చాలా సుదూర కాలం కూడా ఇక్కడ పనిచేసినటువంటి అనుభవం ఉంది. మన ప్రాంతం వాళ్ళే మన నిర్వాసితులకు, ప్రాజెక్టు నిర్వాసితులకు అందరికీ న్యాయం జరిగే విధంగా వారు కూడా మనకు పూర్తిగా సహకరిస్తారని చెప్పేసి కోరుతా ఉన్నాను. నాన్ ఫారెస్ట్ ప్రైవేట్ పట్టాలా సార్? రెవెన్యూలో కొంత ఉంది సార్, రెవెన్యూలో కొంత ఉంది. మళ్ళీ 399 సర్వే నెంబర్లో మళ్ళీ ఒక 100 ఎకరాల దాకా, అది కూడా అప్పుడు మనకి కలెక్టర్ శ్రీధర్ సారు మీరు ఉన్నప్పుడు కూడా 399 కూడా నోటిఫికేషన్ వేయించినాం సార్. అది కూడా పొజిషన్లో ఉండే వాళ్ళకు కాంపోజిషన్ ఇద్దామని చెప్పేసి గవర్నమెంట్ మళ్ళీ ఇరిగేషన్ అధికారులు, గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి ఇరిగేషన్ అధికారుల దగ్గర నుంచి కూడా రిక్వెజిషన్ కూడా రాపించి పంపించింది సార్. ఈ పరంపోగు ల్యాండ్లకు సంబంధించి ఎంత సర్వే నెంబర్ అవుతుంది? మూడవది, ఈ మహాత్మాగాంధీ అంటే కేఎల్ఐ ప్రాజెక్టు సంబంధించి కెనాల్స్లో శ్రీశైలం నీళ్లున్నా ఈ మోటార్లు పంపింగ్ చేసిన నీళ్లు ముందుకు పోయే పరిస్థితి లేదు. అంటే మొత్తం టోటల్గా కాలువలు పూడిపోయి జమ్ము వెలిసి చెట్లు వచ్చి నాసు వచ్చి ఒక చుక్క నీళ్లు బయటకే పరిస్థితి లేదు. సో ఈ కెనాల్స్ కూడా ఈరోజు మొదలుపెట్టినాం. ఈ కెనాల్స్ కేఎల్ఐ కెనాల్స్లో ఎదురు ఉన్నటువంటి ఆ జమ్మును ఇతరతర అధికారులకు చూపించి దీన్ని తక్షణమే ఎస్టిమేట్ చేసి ఆ జమ్మును తీసేసే కార్యక్రమం చేయాలి. చేస్తేనే ఒక మొత్తం టోటల్ కలవకుర్తులు, అంటే ఇలా కొల్లాపూర్ అయినా, నాగర్కర్నూల్ అయినా, అచ్చంపేట అయినా, కలవకుర్తి అయినా ఈ జూరాల కలవకుర్తి లిఫ్ట్ స్కీమ్, అట్లాగే భీమా నెట్టెంపాడు సంబంధించి అటు గద్వాల, మక్తల్, వనపర్తి ఈ నియోజకవర్గాలు కూడా వీటన్నిటి కూడా మొత్తంలో ఎక్కడ జమ్మున్నా తీసేసే ప్రయత్నంలో భాగంగా దాన్ని అంచనా వేసి చేయమని చెప్పడం జరిగింది. నిన్న నాగర్కర్నూల్ జిల్లాలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు వంశీకృష్ణ గారు, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అట్లాగే మన డాక్టర్ రాజేష్ గారు అందరం కలిసి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అది సమీక్ష నిర్వహించడం జరిగింది. ఆ సమీక్షలో కూడా చాలా అంశాల పట్ల లోతుగా చర్చించి ఈ యొక్క
రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈనాడు ఏర్పడినటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం, ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన కొనసాగాలి. ఈ ప్రజాపాలన కూడా ఎట్లుండాలంటే ఏ అమరవీరులు రాష్ట్ర సాధన కోసం వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసిండ్రో మా చావులతో తెలంగాణ రావాలి, వచ్చిన తెలంగాణ పూర్తి పారదర్శకంగా అవినీతి రహితంగా ప్రజలకు మేలు జరగాలని ఒక ఆకాంక్షతోటి వాళ్ళు ప్రాణాలు ఇప్పించారు. ఆ ఆకాంక్షకు అనుగుణంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పరిపాలన ప్రజా పరిపాలన. సో దానికి అనుగుణంగా పూర్తి పారదర్శకతో అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో ఉండాలని సమీక్ష చేయడం జరిగింది. నిన్న 4-5 సబ్జెక్టుల పైన, అది మంచినీళ్ళు కావచ్చు, కరెంటు కావచ్చు, ధరణికి సంబంధించి ఇట్లా ప్రతి అంశంలో లోతుగా చర్చించడం జరిగింది. ఈ రోజున ఈ పాలమూరు రంగానికి సంబంధించి కూడా ఈరోజు మొత్తం పూర్తిగా సమీక్ష చేస్తూ ఉన్నాం. ఇంకొక అరగంటలో ఇప్పటికే మొత్తం చూసి వచ్చినాం. కల్వకుర్తి, పాలమూరు ప్రాజెక్టులు, మిషన్ ప్రగతి ఇవన్నీ కూడా చూడడం జరిగింది. దీన్ని సమీక్ష చేస్తూ ఉన్నాం. దీనిపైన కూడా వీలైనంత త్వరితగతిన ఈ పాలమూరు రంగారెడ్డి కూడా వాస్తవంగా ఆనాడు ఎన్నికల సందర్భంగా కేసీఆర్ గారు ఆదరాబాదరగా ఒక పంపును ఆన్ చేసి నీళ్లు రిజర్వాయర్లు వదిలింది. ఆ రిజర్వాయర్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ కూడా నీళ్లు ముందుకు, 1/2 కిలోమీటర్ ఏంది అసలు 200 గజాలు ముందుకు పోవు. నల్లాపు రిజర్వాయర్ నుంచి నీళ్లు ముందుకు పోవాలంటే ఈ 12 లక్షల ఎకరాల నీళ్లు పోవాలంటే కొన్ని 100 కిలోమీటర్లు కెనాల్స్ పూర్తి కావాలి. అసలు కొన్ని అయితే శాంక్షనే లేవు, ఎక్కడ కూడా కెనాల్స్ శాంక్షన్ లేవు, ఎక్కడ కూడా మెయిన్ కెనాల్ శాంక్షన్ లేవు, డిస్ట్రిబ్యూటర్స్ లేవు, మైనస్ లేవు, వాళ్ళు శాంక్షనే ఇవ్వలే. ఈ పంపు చేసిన నీళ్ళు కరెక్ట్గా ఇప్పుడే చూసాం 100 మీటర్లు కూడా దాటి ముందుకు పోయే పరిస్థితి లేదు. దాన్ని ఇప్పుడు కెనాల్ బ్లాస్టింగ్ కాబట్టి మొత్తం కూడా బ్లాస్టింగ్ చేసి కెనాల్ తీసి చేస్తే ఒక మాసంలో, 2 మాసాల్లో, 3 మాసాల్లో పూర్తి చేస్తే అప్పుడు ఆ నీళ్లు ఏదుల రిజర్వాయర్ కూడా పోతాయి. ఆ తర్వాత వట్టెం. ఇట్లా చాలా పని ఉంది. ప్రాజెక్టు మొదలుపెట్టి ఆ రోజున నేను కూడా ఆ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత భూత్పూర్లో ఆనాడు కేసీఆర్ కాదు గుర్తు చేసుకుని కట్టిస్తాడు. 2014-24 వచ్చి 10 సంవత్సరాలు ఒక 100 మీటర్లు నీళ్ళు పోయే పరిస్థితి లేదు. సో కాబట్టి దీన్ని ఈ రోజున త్వరితగతిన పూర్తి చేయించి దీనికి సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఉదయం మాట్లాడడం జరిగింది. వచ్చేటువంటి వారం 10 రోజుల్లో వారితో కూడా మాట్లాడి వారిని కూడా తీసుకొచ్చి సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చి ఇంకా కొన్ని అంశాలపైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. సో వాటికి నివేదికలు ఎస్టిమేట్ తయారు చేసి వాటిపైన పూర్తిగా సమీక్ష చేసి వీళ్ళని తొందరగా ఈ మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద ఉన్నటువంటి 4,50,000 ఎకరాలు నీళ్ళు ఇవ్వాలి. కానీ దానికి అనుగుణంగా గత ప్రభుత్వంలో 1,00,000 ఎకరాలు అదనంగా శాంక్షన్ ఇచ్చుకుంటూ పోయారు, కానీ నీళ్లు పంపింగ్ మాత్రం లేదు. అదనంగా మోటార్ లేదు, అదనంగా కెనాల్ లేదు. సో అది అంటే అస్తవ్యస్తంగా ఉంది. సో ఉన్నటువంటి 5 మోటార్లు నడిపించేటువంటి ప్రయత్నం చేస్తూ అది పూర్తి చేయాలంటే 2-3 మాసాలు సమయం పడతాయి. కాబట్టి చేసి ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, అటు మహాత్మా గాంధీ కల్వకుర్తి, అటు నెట్టెంపాడు, భీమా, ఈ అన్ని ప్రాజెక్టులపైన రోజు కాలువలంటే తిరుగుతూ, ప్రాజెక్టులంటే తిరుగుతూ సమీక్ష చేసి రైతాంగం ఈ యొక్క సాగునీటి సమస్యలు అట్లాగే తాగునీటి సమస్యలు పరిష్కారం చేయడం కోసం పూర్తిగా డే అండ్ నైట్ పొద్దున్న తెల్లవారుజామున 5 గంటలకు మొదలైతే రాత్రి 12 వరకు తిరగడము, చూడడము, గ్రౌండ్లో చూడడము, ప్రజలు కలుసుకోవడము, రాత్రి 12 దాకా సమీక్షలు చేయడం చేసి నిజమైనటువంటి పరిపాలన అంటే ప్రజాపాలన ఇట్లా ఉండాలి.